తన ఓటర్లని కుటుంబ బాధ్యతగా లేదా ఏదైనా పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు కుటుంబ బాధ్యతలాగా చూస్తారు పవన్ కళ్యాణ్. ఆ మధ్యన గిరిజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తర్వాత వాళ్ళకి అక్కడ చెప్పులు కూడా లేకుండా తిరుగుతున్నారని చెప్పి చెప్పులు పంపించడం, అలాగే అక్కడ కప్పుకోవడానికి ఏమీ లేదని రగ్గులు పంపించడం, అలాగే తన ఏదైతే ఫామ్ హౌస్లో నుంచి మామిడికాయలు పంపించడం లాంటివి చేసుకొచ్చారు. అట్లాగే ఇప్పుడు మరొక కీలకమైనటువంటి అడుగు ఏదైతే పిఠాపురంలోని మహిళలందరికీ కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేస్తున్నారు. చివరి శ్రావణ శుక్రవారం ఇంకే సంబంధించి ఉమా కుక్కుటేశ్వర స్వామి పురోహితిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించబోతున్నట్టు హరిప్రసాద్ గారు చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు పంపే పసుపు కుంకుమ చీరలు కానుకలుగా అందించబోతున్నట్టు చెప్పారు. టోటల్గా 10,000 మంది మహిళలకి చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. తద్వారా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళల్ని తన కుటుంబ సభ్యులుగా చూస్తారన్నటువంటి విషయం మరొకసారి స్పష్టమైంది.